ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు పెంటపాడు మండలం పత్తిపాడు గ్రామంలో పెంటపాడు మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చెరుకూరి జగత్ సోమశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పుల్లాబాబి, సజ్జా సుబ్బు హాజరయ్యారు. కేక్ కట్ చేసి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రతిపాడు గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మజ్జి అప్పారావు, ప్రతిపాడు గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ మట్టా రాంబాబు, బొల్లిపో రాజప్రభాకర్, గ్రామ జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా వలస శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గం అంతా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మా నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో పేషెంట్కి తగిన సదుపాయాలు కల్పించడం, అలాగే పండ్లు, అలాగే పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ప్రపంచంలోనే ఉండడమని ఒక నమ్మకం. ఎందుకంటే పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100% తో రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఆరాధ్య దైవం, అలాగే జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే యావత్ ప్రపంచమంతా ఎంతో అభిమానించే అభిమాన నటుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా మన తాడేపల్లిగూడెం గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వపు శ్రీగారి ఆదేశాల మేరకు పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో పవన్ కళ్యాణ్ గారికి కేక్ కట్ చేసి, అలాగే లేని వారికి దుప్పట్ల పంపిణీ, అలాగే పళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిపాడు సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన పవర్ స్టార్, మానవత్వానికి మారుపేరు, సేవా గుణానికి చిరునామా. ఇవాళ
మెగా ఫ్యాన్స్గా ఇక్కడ మీ అందరూ కూడా ఇక్కడికి రావడం, అంతకుముందు జరిగినటువంటి చిరంజీవి పుట్టినరోజుకి కూడా ఇక్కడికి చిరంజీవి గారి పుట్టినరోజుకి మేము హాజరవడం. ఒకటే విషయం ఏంటంటే పత్తిపాడులో ఏదైనా మెగా కుటుంబానికి సంబంధించి చిన్నపాటి సందర్భం వస్తే మీరందరూ అన్నదమ్ముల్లా కలిసి ఇక్కడ ఒక అకేషన్గా ఇక్కడ పుట్టినరోజు కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు చేయడం ముందుగా నిజంగా అందరికీ ఆదర్శనీయం. పవన్ కళ్యాణ్ గారు కాకలపాటి పెరిది మారాట దేవుడు, ఆంధ్రుల అభిమాన నటుడు, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ఆపత్ బాంధవుడు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ప్రతిపాడు సెంటర్లో రంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయంలో జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. సమావేశ వివరాలు జెడ్ఆర్సీసీ మెంబర్ తడేపూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి రవి అగర్వాల్ తెలిపారు. ఈ సమావేశానికి జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాసవ్ అధ్యక్షత వహించారన్నారు. పార్లమెంటు సభ్యులు డీకే అరుణ, ఈటెల రాజేందర్, అమలాపురం పార్లమెంటు సభ్యులు రాజేష్ బాలయ్య, ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఇతర సభ్యులు హాజరయ్యారన్నారు. ఈ సమావేశంలో మన ప్రాంతానికి సంబంధించిన రైల్వేకి అభివృద్ధి సంబంధించిన వినతుల మీద సానుకూలంగా స్పందించారన్నారు. తాడేపూడెం రైల్వే స్టేషన్లో గరీబ్ రథ్, పూరి ఓఖా, భావనగర్, షిడి, విశాఖ షిరిడి, సంబల్పూర్, నాందేడ్, విశాఖ హౌరా, తిరుపతి హౌరా, వందే భారత్, విల్లుపురం, ఖరగ్పూర్ ట్రైన్స్కు హాల్ట్ ఇవ్వాలని కోరామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కొబ్బరితోట 21వ వార్డు సెంటర్లో జుంజూరి శ్రీకాంత్ ఫ్రెండ్ సర్కిల్ నిమ్మకాయల యూత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, జనసేన నాయకులు నిమ్మకాయల యూత్ కర్రి సత్యనారాయణ, 20వ వార్డు రౌతు సోమరాజు, చిరంజీవి యువత గట్టు గోపికృష్ణ, కర్రి వెంకన్న, కర్రి వరాలు, కోటిని సూరిబాబు, గోపి, తరుణ్, మోహన్ సాయి, నితిన్ వేద, కరుణం సుగుణ, పులి బ్రదర్స్, కర్రి నాగబాబు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పండగ వాతావరణం. జనసేన పార్టీ నాయకులు అలాగే వీర మహిళలు, ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కలిపి ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తాడేపూడి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో సుమారు 40 సేవా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మరి శ్రీకాంత్ ఇక్కడ కేక్ కట్ చేసి మరి ఫ్రూట్స్ అవి పంచిపెట్టడం జరిగింది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే మొత్తంగా ఇవాళ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన డైనమిక్ లీడర్ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తాడేపూడి నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సీతారాంపేట 20వ వార్డులో జరుగుతున్నటువంటి శ్రీకాంత్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు కార్యక్రమం ఇక్కడ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం అయింది. జనసేన పార్టీ అధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు, ప్రజాసేవకులు, ప్రజల కోసం నిత్యం పడి తప్పించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల ప్రకారం కొబ్బరితోట సీతారాంపేటకి సంబంధించి మన మారుతి సైకిల్ షాప్ సెంటర్లో జింజూరు శ్రీకాంత్ మరి కొబ్బరితోట సీతారాంపేట జనసైకిల్ అందరూ కలిపి ఈ రోజున సాయంత్రం మాటలు ఈ యొక్క కేక్ ఏర్పాటు చేసి ఫ్రూట్స్ కూడా పంచిపెట్టడం జరిగినది. అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో టీబీఆర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు భక్తి సాంప్రదాయ రీతిగా ప్రతిబింబించే భజన, బుర్రకథ, శ్రీనివాస కళ్యాణం, కోలాటం వంటి విశిష్ట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 8వ రోజు ఎంతో ఘనంగా అష్టలక్ష్మి సమేత లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఈ హోమాన్ని టీబీఆర్ గ్రూప్ చైర్మన్ భోగేశ్వరరావు, సతీమణి పద్మావతి, టీబీఆర్ గ్రూప్ సీఈఓ రవికిరణ్, సతీమణి విశాలాక్షి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ హోమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వనవల్ బాబ్జీ ప్రత్యేకంగా పాల్గొని గణపతి ఆశీర్వాదాలు పొందారు.
ఈ హోమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల్ బాబ్జీ ప్రత్యేకంగా పాల్గొని గణపతి ఆశీర్వాదాలు పొందారు. స్థానిక నాయకులు, ప్రజలు, మహిళా మండలి సభ్యులు కుటుంబాలతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీనివాస కళ్యాణం కూడా ఇక్కడ చేస్తున్నారు. రోజు పొద్దున్న సాయంత్రం కూడా కోలాటం కానీ అలాగా అనేక కార్యక్రమాలు మరి ఇది ఇక్కడ మరి టీబీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతోటి అల్లంపురం గ్రామంలో వైభవపేతంగా మరి గణేష ఉత్సవాలు జరుగుతున్నందుకు మరి టీబీఆర్ గారికి వారి మిత్ర బృందం అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున అన్నదానం కూడా ఈ కార్యక్రమాల్లో భాగంగా చేయడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ ఆ భగవంతుడు మరి వినాయకుడు ఆశీస్సులతోటి మరి రానున్న రోజుల్లో కూడా మరి ఆయన వ్యాపారాలు కానీ ఏదైనా సరే అభివృద్ధిలోకి వచ్చే పరిస్థితిలో ఆ భగవంతుడు ఆ కుటుంబాన్ని, టీబీఆర్ గారి కుటుంబాన్ని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాగా చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. టీబీఆర్ గణేశోత్సవ సమితి తరపున గణేశోత్సవాలు గత 8 రోజుల నుంచి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలోకి మా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబ్జీ గారితో పాటు మమ్మల్ని కూడా పాల్పంచుకునే విధంగా ఆయన చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి భగవంతుని కార్యక్రమాల్లో మాకు అవకాశం ఇచ్చినందుకు టీబీఆర్ గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ టీబీఆర్ గారికి వారి వ్యాపార సంస్థలు వారి మిత్రబృందాలను కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో మరింత వైభవంగా ఉండి ఈ ఉత్సవాలు రాబోయే కాలంలో కూడా బాగా జరిగేలాగా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని, అందరితో పాటు ఈ గ్రామం పరిసర గ్రామాలందరూ కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. టీబీఆర్ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో టీబీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత శ్రీ భోగేశ్వరరావు గారి ఆధ్వర్యం, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎక్కడో హైదరాబాద్ నుంచి ఒక మంచి విగ్రహం తీసుకొచ్చి స్వామివారికి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తూ మన జానపద కళలను ఇప్పుడున్న జనరేషన్కి గుర్తుకొచ్చేలాగా ప్రతిరోజు కూడా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, బుర్రకథ కానీ, శ్రీనివాస కళ్యాణం కానీ, అలాగే కోలాటం కానీ, భజన కానీ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఎంతో వైభవంగా గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ గణేశోత్సవాలు చేస్తున్నటువంటి టీబీఆర్ సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తూ మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలాగా మనకి బుర్రకథ కావచ్చు, భజన కార్యక్రమం కావచ్చు, లేదంటే కోలాటాలు కావచ్చు, అలాగే శ్రీనివాస కళ్యాణం అలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు పూజలు కూడా ఉదయం సాయంకాలం పూజలు చేస్తూ అత్యంత భక్తితో నెరవేర్చడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రత్యేకించి చెప్పి మనం 8వ రోజున మనం ప్రత్యేకించి లక్ష్మీ గణపతి హోమం కూడా ఇప్పుడు చేయబోతూ ఉన్నాం. ఇప్పుడే పూజలైన హోమం కూడా ఇప్పుడు స్టార్ట్ కాబోతూ ఉంది. ఈ కార్యక్రమానికి చాలామంది భక్తులు మన చుట్టుపక్కల ప్రాంతం నుంచి విచ్చేసి మన హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన అత్యంత సుందరాంగుడైన వినాయక స్వామికి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పూజలు చేసుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామంలో గ్రామ జనసేన నాయకుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి వృద్ధులకు, పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జట్లపాలెం గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పైబోయిన వెంకటరామయ్య, సర్పంచ్ కండవల్లి మణిరాజు, ఎంపీటీసీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, మాజీ ఎంపీటీసీ కట్టుబోయిన కృష్ణప్రసాద్, జనసేన వీర మహిళ పెనుబోతుల సోమాలమ్మ, కుదుల శ్రీనివాసరావు, పెనుబోతుల బాలాజీ, కుదుల భాస్కర్రావు, గొల్లరాజు, కొనగల్ల హరినాథ్, జనసేన యూత్ సభ్యులు, గ్రామ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఘనంగా చేయాలని చెప్పేసి ఈ రోజున ఈ యొక్క కేక్ను కట్ చేసుకుంటూ, అదేవిధంగా కొంతమంది పేదలకు స్వీట్లు అవి పంచిపెట్టుకుంటూ, అలా కొంతమందికి బట్టలు, దుప్పట్లు కూడా, ఫ్రూట్స్ కూడా
ఇవ్వడానికి ఈ కమిటీ అంతా నిర్ణయించింది, ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇదే విధంగా అన్ని గ్రామాల్లో కూడా మన రాష్ట్రం అంతా కూడా ఒక పండుగగా జరుపుకుంటారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు. ఆయన ప్రతి గ్రామంలో కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా రోడ్లు వేసాడు, గ్రామాలు తీర్చిదిద్దాడు. ఏదైనా కొన్ని గ్రామాల్లో ఆగి ఉంటే అది కూడా ఈ వర్షాకాలం వెళ్ళిన తర్వాత మా గౌరవనీయులైన బొరిశెట్టి శ్రీని గారు, మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా సరే వేస్తామని చెప్పేసి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆయన మాట ఇచ్చాడు. మన నియోజకవర్గం అంతా కూడా మన ఎమ్మెల్యే గారు సస్యశ్యామలం చేయడానికి సొంత నిధులు కూడా వెచ్చించి ఆయన శాయశక్తితో కృషి చేస్తున్నారు. ప్రీతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే తాడేపల్లి నియోజకవర్గంలో ఆయన సొంత నిధులతో కూడా ఈరోజు నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరినీ సమీకరించి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలని మన ప్రీతం నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా మన జనసేన పార్టీ నాయకుడిగా, జనసేన పార్టీ శాసనసభ్యులుగా, అలాగే కూటమి శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపించడంలో మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరికీ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాననే భరోసాతో ముందుంటున్నాడు. దానికి స్ఫూర్తిగా తీసుకుని కూడా ఈరోజు మేము గ్రామంలో గతంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదినం సందర్భంగా ఎలాగైతే పేదలకు దుప్పట్లో భోజనాలు ఏర్పాటు చేశామో, అలాగే మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా కూడా ఈరోజు అదేవిధంగా కూడా మేము పళ్ళు దుప్పట్లో పంపిణీ కూడా కార్యక్రమం చేస్తున్నాం. జట్లపాలెం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా పేదలకి సేవా కార్యక్రమాలు నిర్వహించి దుప్పట్లో ఫ్రూట్స్ పంపిణీ చేస్తున్నాం. ఎంపీడీసీ కొట్టుపోయిన కృష్ణప్రసాద్ గారు, కండవేలి మణిరాజు గారు, కుదుళ్ళ శ్రీను గారు, పెనుబోతుల సోమాలమ్మ, పెనుబోతుల బాలాజీ, కుదుళ్ళ బాసిబాబు, నెల్లూరు గొల్లరాజు, మరిపూడి కిరణం ఆధ్వర్యంలో స్థానిక చిన్న ఆంజనేయస్వామి గుడి వద్ద బాలా గణేష్ యూత్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. మాజీ వైస్ చైర్మన్ కిలాడి ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తేజ వర్మ, నాగరాజు వర్మ, మల్లి అప్పారావు, వెంకటేష్, దినేష్, తేజ, రామ్ లక్ష్మణ్, తరుణ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బాల గణేష్ యూత్ వారు 5 సంవత్సరాలు బట్టి గణపతి నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఈరోజు అన్నదానం విందు భోజనంగా ఏర్పాటు చేసిన తేజ కానీ, రాజు కానీ, అలాగే మురళి అప్పారావు కానీ, ఈ వార్డు మహిళలు కానీ, పెద్దలు కానీ, చిన్నపిల్ల అందరూ కూడా వినాయక చేసినందుకు అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎక్కడైతే గణపతి పూజించబడతాడో ఆ ప్రాంతం, ఆ పట్టణం, ఆ కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయని చెప్పేసి ఓ నమ్మకంతో మనం ఈ గణపతి నవరాత్రులు చేస్తాము. వినాయకుడు అంటే మన తెలుగు ప్రజలందరికీ ఒక నమ్మకం. వినాయక పందిలోకి వెళ్ళి మనసులో కోరుకుని మళ్ళీ వినాయక చవితికి ఆ కోరిక తీర్చే వినాయకుడిగా ప్రతి తెలుగు ప్రజలందరికీ నమ్మకంగా ఉన్న దేవుడు వినాయకుడు. 1వ వార్డు గణేష్ నగర్లో వేయించేసిన శ్రీ సిద్ధి వినాయక చవితి 39వ వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కళ్యాణ రామచంద్రరావు ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, వినాయక చవితి పూజ కథ సారాంశంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి గరిక పూజ కార్యక్రమం నిర్వహించారు. గత 39 సంవత్సరాలుగా గణేష్ నగర్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నట్టు తెలిపారు. మాజీ కౌన్సిలర్ పట్నారు రాంపండు, బల్సులమ్మ గుడి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగవంజి, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, ఈవో చంద్రశేఖర్ ఆలయానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ వరసిద్ధి బుద్ధి వినాయకుడి యొక్క మహోత్సవ సందర్భంగా మా సోదరుడైన కళ్యాణ్ రామచంద్ర గారు మిత్రబృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు 39 సంవత్సరాలుగా. ఈరోజు స్వామివారికి 8వ రోజు. స్వామివారికి గరికతో పూజ చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే గరికతో పూజ చేస్తే ఆ స్వామి ఆరోగ్య శ్రీ సంపదలు ఇస్తాడు. అలాగే ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మమ్మల్ని అందరినీ కేకేయడం. అలాగే రేపు శనివారం రంగరంగ వైభవంగా ఊరేగింపు,
వచ్చే మంగళవారం నాడు 16వ తారీఖున 10,000 మందికి ఎక్కువ తాడేపల్లిగూడెంలో ఎక్కువ అన్నదాన కార్యక్రమం జరిగే వార్డు ఏదైనా ఉందంటే ఒకటో వార్డు అని చెప్పొచ్చు. ఇక్కడ వల్లి దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కృష్ణుడి గుడి, అలాగే అమ్మవారి గుడి కూడా ఉండడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందిస్తున్నారో వాళ్ళందరూ ఆ విఘ్నేశ్వరుడు ఆరోగ్య శ్రీ సంపదలు వాళ్ళని కోరుకుంటూ శ్రీ సిద్ధి బుద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా 8 రోజుల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 2-3 జంటలతోటి పీటల మీద కూర్చోబెట్టి ఇక్కడ చక్కటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పూజా కార్యక్రమాలు. ఈరోజు పీటల మీద కూర్చున్న దంపతులు అడబాల సూర్యనారాయణ రాజేశ్వరి దంపతులు, అలాగే గాయత్రి స్కూలు బండారు ధనలక్ష్మి నారాయణ దంపతులు ఈ రోజున పీటల మీద కూర్చుని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే ఈ రోజున గరిక పూజ, స్వామివారికి ఎంతో ఇష్టమైన గరిక పూజ, ఈ గరిక పూజ భక్తులు, మహిళా భక్తులందరూ కూడా నిర్వహిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా, అత్యంత రమణీయంగా మన పెద్దలు సీనియర్ నాయకులు కళ్యాణం రామచంద్రరావు గారు, అలాగే మిగతా కమిటీ సభ్యులందరూ కూడా నిర్వహిస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి గరిక పూజని మహిళా భక్తుల చేత ఉచితంగా చక్కగా ఇక్కడ నిర్వహిస్తున్నారండి. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నామండి. స్థానిక పడాల వృద్ధాశ్రమంలో జనసేన పార్టీ 2వ వార్డు ప్రెసిడెంట్ ఎడ్లపల్లి పవన్ కుమార్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బాల రమేష్ పుట్టినరోజు సందర్భంగా బాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాల ఫౌండేషన్ తరపున వృద్ధులకు అన్నదానం, పండ్లు, బిస్కెట్లు అందించారు. కార్యక్రమంలో ఎడ్లపల్లి పవన్ కుమార్, సిరిగినేడి ప్రసాద్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మన బోళ రామకృష్ణ గారి అబ్బాయిటువంటి బోళ రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా బోళ్ళ ఫౌండేషన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు, అలాగే మా బుజ్జన్నయ్య గారు, ఈశ్వర్ గారు వీళ్ళందరూ వచ్చినందుకు చాలా సంతోషం. బోళ్ళ ఫౌండేషన్ అంటే వాళ్ళ సేవల్లో ఎప్పుడూ ఉంటారు. కుడి చేతి ఎత్తే ఎడం చేతికి కూడా తెలియనివారు. నిన్న దగ్గర 10 బళ్ళు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇచ్చారు. వాళ్ళు కరోనాలో చేసిన సేవలు కానీ, కరోనాలో ఎవరు చేయలేని సేవలను వాళ్ళు చేశారు. ప్రభుత్వాలు కూడా చేయలేని సేవలను ఆ రోజు చేశారు. మెడికల్ క్యాంపు, ఎంతో మంచి మెడికల్ క్యాంపులు పెట్టారు. అలా వాళ్ళ ప్రజాసేవలో ఎవరినైనా చదివిస్తారో ఉంటానే ఉంటారు వాళ్ళు శ్రీనివాస్ గారు. అలాగే ఇటువంటి పుట్టినరోజులు మన బోళ రమేష్ గారు ఇంకా ఎన్నో చేసుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసితుల రైతులు గురువాయిగూడెం వద్ద జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్లో తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్లెక్కి బుధవారం రాస్తారోకో నిర్వహించారు. సర్వీస్ రోడ్డు ప్రొవిజన్ కల్పించాలని, సర్వీస్ రోడ్లో మొక్కలు, చెట్లు వేయవద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం మండలం తహసీల్దార్లు, హైవే అధికారులు, రోడ్ల నిర్మాణ సంస్థ ప్రతినిధులు గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసితుల రైతుల సమస్యల పరిశీలనకు పర్యటన చేశారు. టీ నర్సాపురం, జంగారెడ్డిగూడెం, గురువాయిగూడెం వద్ద రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసితుల రైతుల పోరాట నాయకులు వామిశెట్టి హరిబాబు, మాజీ జడ్పీటీసీ సభ్యులు నీలం రామచంద్రరావు, భూ నిర్వాసితుల రైతులు దేవరపల్లి సత్యనారాయణ, పుడులూరి శ్రీహరి, గోలి నర్సిరెడ్డి, వందనపు సాయిబాబా, అందుగుల మోహన్ రావు ఆయా గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానంగా గ్రీన్ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల గ్రామాల మధ్య కనెక్టివిటీ దెబ్బతింటుంది. రాకపోకలకు ఇబ్బంది ఏర్పడతా ఉంది. రైతులు పొలాల్లోకి వెళ్ళే మార్గాలు కూడా మూసుకుపోయినాయి. పంటలు తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది. ఇట్లా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం వల్ల ఇక్కడ రైతాంగానికి హైవే ఏమాత్రం ఉపయోగకరంగా లేకపోగా పైగా రైతులు అనేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రధానంగా గ్రీన్ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్లు నిర్మాణం చేసి రైతుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అనేక సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. అలాగే ఏదైతే సర్వీస్ రోడ్లలో చెట్లు నాటుతూ ఉన్నారో, చెట్లు నాటితే కనుక రైతే ఆ మొక్కల్ని పీకేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే రైతుల యొక్క సమస్యలు పరిష్కరించకుండా ఏకపక్షంగా రోడ్డు నిర్మాణం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టే పరిష్కారం పడతా ఉంది. ఇది కూడా చాలా దారుణం. 2013 భూసేకరణ చట్టాన్ని యథావిధిగా అమలు చేసి ఇవాళ రైతులను ఆదుకోవాలి, ప్రజలను ఆదుకోవాలి. గ్రీన్ఫీల్డ్ హైవే రైతుల యొక్క సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో ఈ ఆందోళన కానీ పోరాటం కానీ మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాం. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్వాసితులందరూ కూడా లోగడ
4 వారాల క్రితం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి విన్నపం ఇవ్వడం జరిగింది. ఆ విన్నపం మేరకు కలెక్టర్ గారు ఈ రోజున పీడీ గారిని, ఎంఆర్ఓ గారిని, డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. అక్కడ టీ నర్సాపురం మండలం నుంచి లక్కవరం మండలం, కొయ్యూరు మండలం వరకు కూడా అబ్జర్వేషన్ చేయమని ప్రాజెక్ట్ పీడీ గారు సిబ్బంది కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మా రైతులందరూ కూడా విన్నపం ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్లు ఇవ్వాలి. ఆ పక్క ఇవ్వక అలాగే గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వీస్ రోడ్ల మీద పెద్ద పెద్ద మొక్కలు నాటున్నారు. ఆ మొక్కలు నాటడం వల్ల అటు ఉన్న పోయిన భూమి కాకుండా ఉన్న భూమి కూడా పంట కూడా రైతులు పంట నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ మొక్కలు కూడా వేయకూడదని మా రైతులు నినాదం. అలాగే మరి ఈ రోజున మరి ఇంత పెద్ద ఎత్తున చూస్తున్నారు. మరి ఈరోజు కలెక్టర్ గారు ఇలాగ స్పందించినందుకు ఆవిడకి మా రైతులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వినాయక చవితి పురస్కరించుకుని స్థానిక ఏలూరు రోడ్డు సిద్ధి బుద్ధి సమేత వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి గరిక పూజ, వివిధ పారాసాలతో అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు ర్యాలీ రామకృష్ణ శర్మ బ్రహ్మోత్సవంలో పూజలు నిర్వహిస్తున్నారు. మాజీ శాసనసభ్యులు ఈలనేని ఆధ్వర్యంలో ఈ వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు బుధవారం చాలా విశేషం. స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి బుధవారం రోజున శ్రీ అడ్డగర్ల భీమేశ్వరరావు గారు దంపతులు ఈరోజు చాలా విశేషంగా పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గరిక పూజ కార్యక్రమాలు, అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ కార్యక్రమం కూడా వారు చేయడం జరుగుతోంది. కావున ప్రతి భక్తులకి తెలియజేసుకునేది ఏంటంటే ఒకే శిల మీద ఉన్న విగ్రహం వలన స్వామివారు ఇలాంటి విగ్రహం అసలు ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే సిద్ధి బుద్ధి వేరువేరు విగ్రహాలు శిల మీద ఉండడం జరుగుతుంది. కానీ ఒకే శిల మీద చాలా అందంగా చూసిన వెంటనే సిద్ధిస్తుంది, బుద్ధిస్తుంది, అంటే వెంటనే పనులు అవుతాయని స్వామివారు ఎంతోమంది సుమారు హైదరాబాద్ దగ్గర నుంచి కూడా దర్శనం చేసుకోవడానికి రావడం జరుగుతోంది భక్తులు. కావున భక్తులందరూ స్వామిని దర్శనం చేసుకోండి, మనసులో కోరికలు నెరవేర్చుకుని శ్రీ సిద్ధి బుద్ధి జయ విఘ్నేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ తాడేపూడెం భౌత కేంద్రంలో దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో దివ్యాంగుల విద్యార్థులకు బుధవారం ఫిజియోథెరపీ చేయించారు. దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక ఉపాధ్యాయుడు బాలయేశ్వరయ్య మాట్లాడుతూ దివ్యాంగుల పిల్లలను భవిత కేంద్రంలో చేర్పించినట్లయితే సమగ్ర శిక్షణ ద్వారా ప్రభుత్వం దివ్యాంగుల పిల్లలకు ఉద్యోగాల్లోనూ పరీక్షల్లోనూ రాయితీలు కల్పించిందని, ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుని పిల్లలను చదివించాలని కోరారు. ఫిజియోథెరపీ డాక్టర్ అల్లు కృష్ణ మహేష్ విద్యార్థులకు ఫిజియోథెరపీ నిర్వహించి మాట్లాడుతూ తల్లిదండ్రులు దివ్యాంగుల పిల్లలకు క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయడం ద్వారా పిల్లల్లో సామర్థ్యాలు అభివృద్ధి చెంది వారి పనులు వారు చేసుకోగలుగుతారని పేర్కొన్నారు. బుధవారం భాద్రపద శుక్ల ఏకాదశి పురస్కరించుకుని స్థానిక రామచంద్రపేటలోని శ్రీకృష్ణయోగి ధ్యాన మందిరంలో కొలువై ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ వారికి బుధవారం ఉదయం ఆలయ అర్చకులు యవటూరి శ్రీ శశికాంత్ శర్మచే పంచామృత అభిషేకం సహస్రనామార్చన ఘనంగా జరిగింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేసుకుని స్వామివారికి పుష్పమాలలు, వకులమాలలు సమర్పించారు. సామూహిక భగవద్గీత పారాయణలో మేడపాటి నాగలక్ష్మి, బొబ్బులి వెంకటలక్ష్మి, నక్క రామలక్ష్మి, కాకర్ల ధనలక్ష్మి, సీతాలం రామచంద్రిక, మేసాల సుజాత, కొవ్వూరి లక్ష్మి, మానే నాగదుర్గ, వర్రి ఉషారాణి, ఏమని జానకి తదితరులు పాల్గొన్నారు. మందిర రూపకర్త సద్గురువులు పోడూరి కృష్ణవేణు మాతాజీ శిష్యులచే సత్సంగం నిర్వహించారు. కార్యక్రమాలకు మందిర అధ్యక్ష కార్యదర్శులు పిడుగు నాగరా మోహన్ రావు, ఇందుకూరి మోహన్ రాజులు ఆధ్వర్యం వహించగా గౌరవ అధ్యక్షులు పైబైన రఘు పుష్పమాలలు, ప్రసాదాలు ఏర్పాటు చేశారు. కుర్రలగూడెం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో న్యూట్రిషన్ వారోత్సవాలు, వ్యాధి నిరోధక టీకాలు, ఆవశ్యకతపై గర్భవతులకు తల్లులకు అవగాహన కార్యక్రమాలు పోల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు శ్రీనివాసరావు, ఎమ్మెల్యేహెచ్పి గంగాభవాని, ఆరోగ్య కార్యకర్త సునీత, ఆశాలు రంగమణి, స్వర్ణ కుమారి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యాధి నిరోధక టీకాలు పుట్టే బిడ్డకు తల్లికి ఆరోగ్య సంరక్షణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. అవి షెడ్యూల్ ప్రకారంగా మీ యొక్క ఆశయ కానీ ఏ కానీ సంప్రదించినట్లయితే కనుక ఎప్పుడు ఏ టైంలో వేస్తారనేది మీకు ఇచ్చే ఎంసీపీ కార్డులో కూడా అందులో చదువుకున్న వాటైతే కనుక ఈ విధంగా ఈ కార్డులో మొత్తం ఏ టైంలో ఏ వ్యాక్సిన్స్ వేయాలనేది ఇందులో పొందుపరచడం జరిగింది. ప్రతి ప్రైమరీ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇది అర్థమవుతుంది. దీని ప్రకారంగా ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు. దీని ప్రకారంగా మనం డోసేజ్ ప్రకారంగా బిడ్డకి ఇచ్చినట్లయితే సకాలంలో వ్యాధులు టీకాలు ఇచ్చినట్లయితే కనుక బిడ్డ ఆరోగ్య సంరక్షణ బాగుంటుంది, తల్లి ఆరోగ్యం బాగుంటుంది. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.